మనం పండు మిర్చి తెచ్చుకొని 2 సార్లు కడుక్కొని ఆరబెట్టాము. తడి లేకుండా, తడి ఉంటే పాడవుతుంది. మళ్ళీ కట్ చేసిన తర్వాత 2 గంటలు ఆరబెడదాము. ఆరబెట్టేసి చేసుకుందాం. ఇది భార్వా మిర్చి అంటారు, రాజస్థానీ వంటకం. దీన్ని మనం ఆవ నూనెతో చేసుకుంటాము. ఆవ నూనె కూడా తెచ్చి రెడీగా పెట్టుకోండి. అలాగే కలోంజీ, ఎల్లో కలరు ఆవాలు, ఇవి వీటికి అవసరము. నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను రండి. అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందర ఇట్లా కట్ చేసుకున్నామండి. కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. దీన్ని మటుకు తడి లేకుండా చూసుకోండి. 2 గంటలు మళ్ళీ ఎండలో కానీ 2 గంటలు ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టుకోండి. మనం పండు మిరపకాయల పాకులు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాము. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే ఎల్లో ఆవాలు, కలోంజీ, ధనియాలు, ధనియాల పప్పు, కారము, మెంతులు, వాము, జీలకర్ర, పసుపు, సోంపు, మిరియాలు, ఉప్పు, ఒక 150 గ్రాముల ఆవ నూనె. ఇవి కావాల్సిన పదార్థాలు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకున్నాము. పసుపు రంగు ఆవాలని సపరేట్గా రోస్ట్ చేసాము. డ్రై రోస్ట్ చేసి వీటిని ఒక రౌండ్ మనం గ్రైండ్ చేసిన తర్వాత వీటిని దాంట్లో కలుపుదాం. మనం వీటిలో కలోంజీ, వాము రెండింటిని కలపలేదు. వీటిని పచ్చిగానే వేయించకుండానే మనం మిశ్రమాన్ని కలుపుతాము. ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుందాం రండి. ఆవాలు కూడా వేసి గ్రైండ్ చేసాము. గ్రైండ్ చేసిన తర్వాత ఏం చేసాము, ఆ మిక్సర్లో ఏం చేసాము, కారము, ఉప్పు, కలోంజీ, పసుపు, వాము, ఇంగువ, ఉప్పు ఒకసారి అన్నిటిని కలిపేసుకుందాం. కలిపేసుకొని ఉప్పు సరి చూసుకుందామండి. ఉప్పు సరి చూసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆవ నూనెని మరగబెట్టి చల్లారుద్దాం రండి. నూనె బాగా కాగింది, పూర్తిగా చల్లారింది. దాంట్లో మిశ్రమాన్ని కలిపాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఒక్కొక్క మిరపకాయ మన రెడీగా ఉంది కదా, దీని మధ్యలో ఈ మిశ్రమాన్ని పెట్టుకోవడం. గాజు పాత్రలకు ఎత్తి పెట్టుకొని ఒక 2 రోజులు ఎండకి చూపెట్టి 3వ రోజు నుంచి తినడమే. రైట్. ఇది మనకి నూనె చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని దీంట్లో కలిపేసాం కదా, కలిపేసి ఒక్కొక్క మిరపకాయని తీసుకోవడం, దీంట్లో ఆ మిశ్రమాన్ని ఆ మిక్స్ని దీంట్లో కూరుకోవడం, పక్కన పెట్టుకోవడం. పక్కన పెట్టి ఒక గాజు పాత్రలకు ఎత్తుకొని ఒక 2 రోజులు ఎండ పొడలు పెట్టండి. ఎండ తగిలితే పాడు కాకుండా ఉంటుంది. ఒకవేళ మిశ్రమం మిగిలితే కనుక పైనుంచి వేసేయండి. 2 రోజులు ఖచ్చితంగా ఎండలో పెట్టండి. ఎండ పొడలు పెట్టండి, ఎండకు చూపెట్టండి. గాజు పాత్రలో వేసి ఎండలో పెట్టండి. 3వ రోజు నుంచి తినడం మొదలు పెట్టండి. రుచి చాలా బాగుంటుంది. చేసి తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.